హాయ్ హలో వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కార్తీక్ తెలగారెడ్డి, చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ హీలియో రెజినిక్స్ హాస్పిటల్. ఈ రోజు డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటున్న టాపిక్ సర్జరీ లేకుండా మోకాల నొప్పికి ఎలాంటి ట్రీట్మెంట్ సాధ్యమవుతాయి డాక్టర్ గారు అన్నట్టు తెలుసుకుందాం. మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నట్లయితే టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చాలా వరకు చూస్తున్నాం మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళకి సర్జరీ లేకుండా చిన్న సూది ద్వారా తగ్గించవచ్చు అని చెప్తున్నారు. అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటారు? ఈ వయసు పైబడిన వాళ్ళకి, అంటే మోకాళ్ళ నొప్పులు ఎవరికి వస్తాయని చూసుకుంటే కనుక వయసు పైబడిన వాళ్ళకి, అంటే జనరల్గా ఆడవాళ్ళు చూసుకుంటే ఒక 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో మోకాళ్ళ నొప్పులు రావడానికి గల ప్రధానమైన కారణం మోకాళ్ళ అరుగుదల. సో జనరల్గా చాలామంది చూస్తుంటాము మోకాళ్ళ అరుగుదల అనగానే ట్రీట్మెంట్ సర్జరీ అని చూస్తూ ఉంటారు, అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అని. కొంతమంది ఏమో నీ రీప్లేస్మెంట్ సర్జరీ దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. నీ రీప్లేస్మెంట్, దాంట్లో నావిగేషన్ చేస్తున్నాం, దాంట్లో రోబోటిక్స్ వచ్చినాయి, మ్యాకో రోబోట్ 3.0 4.0 అత్యాధునికమైన టెక్నాలజీ అని చెప్పేసి ఒక పక్క నుంచి కొంతమంది మాట్లాడుతుంటారు. అట్లాగే మీరు అన్నట్టు రీసెంట్గా కొంతమంది మోకాళ్ళ నొప్పుల్ని చిన్న సుదితో ఆపరేషన్ లేకుండా తగ్గించేస్తామని చెప్పేసి ఈ మధ్య టీవీల్లో కానీ లేకపోతే పేపర్లో కానీ ఎక్కువగా చూస్తుంటున్నాం. చాలామందికి కన్ఫ్యూజన్, అసలు ఏంటి ఈ మోకాళ్ళ అరుగుదలకి ట్రీట్మెంట్ ఆపరేషనా లేకపోతే చిన్న సూది ఏంటి అనేది చాలామందికి దీంట్లో అపోహలు, కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి. ఇది అర్థం అవ్వాలంటే నేను ఒక చిన్న స్టోరీలా చెప్తాను. జనరల్గా మన కామన్ అబ్జర్వేషన్, మన ఇంట్లో కానీ ఎవరైనా కానీ మీరు చూడండి, మన మదర్స్ కానీ లేకపోతే మన ఎల్డర్ సిస్టర్స్ కానీ 50 years అరౌండ్ ఏజ్ రాగానే మెల్లగా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. జనరల్గా ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తారు, ఊర్లలో కానీ ఎక్కడైనా కానీ. ఇప్పుడిప్పుడే మోకాళ్ళు అరుగుతున్నాయమ్మా, ఒక ఎక్స్రే తీస్తారు, ఇప్పుడిప్పుడే మోకాళ్ళు అరుగుతున్నాయమ్మా, దీనికి ట్యాబ్లెట్స్ వేసుకోండి, ఫిజియోథెరపీ చేసుకోండి అని చెప్పి పంపించేస్తుంటారు. జనరల్గా ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నంతకాలం ఒక 5 రోజులు 10 రోజులు నొప్పులు తగ్గుతాయి, మళ్ళీ నొప్పులు వస్తాయి. మళ్ళీ ఇంకొక డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అదే ట్రీట్మెంట్, కొంచెం చేంజెస్ చేస్తారు. అది కూడా 5 రోజులు 10 రోజులు నొప్పులు తగ్గితే మళ్ళీ నొప్పులు వస్తూ ఉంటాయి. ఇట్లా 2-3 హాస్పిటల్ తిరిగిన తర్వాత కూడా ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నంత వరకు నొప్పులు తగ్గడం, మళ్ళీ నొప్పులు రావడం. ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే అమ్మ మనకు వయసు వచ్చేసింది కదా, మోకాళ్ళు అరిగిపోయినాయి ఇంతే అని చెప్పటం. ఇక దీనికి ట్రీట్మెంట్ లేదనుకుని అలాగే నొప్పులతోటి వాళ్ళ లైఫ్ స్టైల్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటారు అనమాట, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మూవీకి వెళ్దాము రామ్మా అని అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి లేరా, మీరు వెళ్ళండి నేను అంటే, వాళ్ళ లైఫ్ స్టైల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని తగ్గించేసుకుని రిస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటారనమాట. అట్లా వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడి నడుస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు చాలా ఇబ్బందిగా, అంటే ఇంక ఈవెన్ బాత్రూమ్ కూడా వెళ్ళలేని చాలా నొప్పులు ఎక్కువైపోతాయి. అప్పుడు హాస్పిటల్కి వస్తే ఎక్స్రే చూసి అమ్మ మీ మోకాళ్ళు కంప్లీట్గా అరిగిపోయినాయి, ఆపరేషన్ చేయాలి అంటారు. సో ఇది ఒక లైఫ్ సైకిల్. ఆల్మోస్ట్ మా దగ్గరికి వచ్చే ప్రతి పేషెంట్ హిస్టరీ అంటాం, అంటే ఎప్పటి నుంచి మీ మోకాళ్ళ నొప్పులు అంటే 2 సంవత్సరాలని చెప్పేవాళ్ళు ఉంటారు, 10 సంవత్సరాలని చెప్పేవాళ్ళు ఉంటారు. బట్ ఆ ఎక్స్రేలో డిఫరెన్స్ డెఫినెట్గా ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి నొప్పులు ఉన్న వాళ్ళకి అంత ఎక్కువగా అరుగు ఉండదు, 10 సంవత్సరాలు అని చెప్పే వాళ్ళకి మోకాళ్ళు కంప్లీట్గా అరిగిపోయి ఉంటాయి. దాన్ని లాస్ట్ స్టేజ్ అంటాం అనమాట. అది 4th స్టేజ్. మోకాళ్ళు కంప్లీట్గా అరిగిపోయి రెండు జాయింట్స్ దగ్గరికి వచ్చేసి కాలు వంకరు కూడా తిరుగుతాయి అన్నమాట. వాళ్ళకి ఆపరేషన్ చేయాలి. అలాగే కానీ ఫస్ట్ 3 స్టేజెస్లో, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో ఎప్పుడైతే పేషెంట్కి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయో ఆ మొదటి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఉన్నప్పుడు కనుక మనము ఎవరు ఆపరేషన్ చేయరు. ఆ స్టేజ్లో ఏం చేస్తున్నారంటే ప్రాపర్ ట్రీట్మెంట్ చేయట్లేదు. అందరూ ఈ పెయిన్ కిల్లర్స్ ఇవ్వటము, లేకపోతే ఎక్సర్సైజ్ చేసుకోవటం, వెయిట్ తగ్గమని చెప్తున్నారు, కానీ దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ అయితే చేయట్లేదు. మనం కనుక ఈ టైంలో ఈ ఫస్ట్ 3 స్టేజెస్లో ప్రాపర్గా ఐడెంటిఫై చేసి కొత్తగా వచ్చిన ఈ అత్యాధునికమైన ట్రీట్మెంట్ ఏదైనా చేసుకోగలిగితే వీళ్ళని ఆపరేషన్ వరకు వెళ్లకుండా మనం తప్పకుండా ఆపగలుగుతాం. సో మీరు అన్నట్టు ఈ చిన్న సూదితో తగ్గించేది అట్లాంటి చాలా సూదులు ఉన్నాయి, దాంట్లో ఈ అత్యాధునిక ట్రీట్మెంట్ అయితే ఒకటి. సో ఈ ఆపరేషన్ వరకు వెళ్లకుండా, అంటే ఆపరేషన్కి ఇది ఆల్టర్నేటివ్ కాదు, ఆపరేషన్ మనం ముందుగా ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ట్రీట్ చేస్తే కనుక కొత్తగా వచ్చిన అత్యాధునిక ట్రీట్మెంట్తో కనుక వీ కెన్ ప్రివెంట్ నీ రీప్లేస్మెంట్. అది ఈ కాన్సెప్ట్ అమ్మ. ఎస్ డాక్టర్ గారు, చాలా వరకు సర్జరీకి వెళ్తే తగ్గిపోతుందేమో, ఇంకా రికరెన్సీ ఉండదేమో అని సర్జరీకి వెళ్తుంటారు డాక్టర్ గారు. నిజానికి సర్జరీ ఒకటే మార్గమా అంటే అలా కాదనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడం అవసరం అంటారు డాక్టర్ గారు? జనరల్గా ఎవరైనా మోకాళ్ళ నొప్పులు వచ్చి మీరు ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే, ఎక్స్పర్ట్ అంటే ఏ డాక్టర్ని పడితే ఆ డాక్టర్కి వెళ్ళిపోతే కాదండి, ఎక్స్పర్ట్ అంటే మోకాళ్ళ మీద పూర్తి అవగాహన ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కనుక
లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో మొత్తం అరిగిపోయిన వాళ్ళకి మాత్రమే జనరల్గా ఆపరేషన్ సజెస్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ టోటల్ నీ రీప్లేస్మెంట్. అట్లా కాకుండా ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఉన్న వాళ్ళకి ఎవరు సర్జరీ అనేది జనరల్గా సజెస్ట్ చేయరు. కాకపోతే ఇటుపక్కన మనకి సూదితో చేసేది వాటిలో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ సర్జరీ అయితే వీళ్ళకైతే మనకు సజెస్ట్ చేయరు. సో లాస్ట్ స్టేజ్కి మట్టుకు ఆపరేషన్ తప్ప వేరే మార్గం అయితే లేదు. డాక్టర్ గారు, మోకాల నొప్పులకి సర్జరీకి వెళ్లకుండా మీరు చెప్పినట్టుగా ముందు నుంచే ట్రీట్మెంట్ బాగా తీసుకుంటే, ట్రీట్మెంట్కి తగ్గట్టుగా వీళ్ళు సపోర్ట్ చేస్తే సర్జరీకి వెళ్లకుండా ఉండొచ్చు. రిజైనెక్స్ హాస్పిటల్లో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏం అందుబాటులో ఉన్నాయి? సో బేసికల్గా మీరు ఇనిషియల్ స్టేజ్లో ఇందాక చెప్పినట్టు ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే ఓన్లీ ఎక్స్రే తీస్తున్నారు. యాక్చువల్గా ఇనిషియల్ స్టేజ్లో ఎక్స్రేలో పెద్ద డిఫరెన్సెస్ మనకేమి ఎక్స్రేలో కనిపించవు. ఎక్స్రేలో ఓన్లీ బోన్స్ మాత్రమే కనిపిస్తాయి. సో ఇప్పుడు రీసెంట్గా అమెరికాలో కానీ యూఎస్లో అంటే యూకేలో కానీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఈ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే త్వరగా అప్పుడే ఆర్థరైటిస్ స్టార్ట్ అయిన స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వాళ్ళకి కొత్తగా ఒక ప్రోటోకాల్ స్టార్ట్ అయింది. అదేంటంటే ఎక్స్రే చూసి ట్రీట్మెంట్ చేయడం కన్నా ఒక అత్యాధునికమైన ఒక స్కాన్. మనం ఏం చేస్తామంటే జనరల్గా మన హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము ఒక స్కాన్ చేస్తాం. ఆ స్కాన్లో ఏంటంటే గుజ్జు ఎక్కడ అరిగింది, ఎక్కడ తక్కువ అరిగింది, ఎక్కడ ఎక్కువ అరిగింది అనే డీటెయిల్స్, లోపల నీరు ఉందా, లేకపోతే ప్రాబ్లం ఎక్కడ ఉంది, లోపల రకరకాల స్ట్రక్చర్స్ ఉంటాయి, మినిస్కై అని, క్యాప్సూల్ అని. సో ప్రాబ్లం ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఈ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లో ఈ మోకాళ్ళ అరుగుదలకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లో చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ పర్టికులర్గా ఈ మోకాల్ ట్రీట్మెంట్కి మనము ఫస్ట్ స్కాన్ చేసి ప్రాబ్లమ్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసిన తర్వాత ఆర్ఎఫ్ఏ అని ఫస్ట్ ఒక ట్రీట్మెంట్ చేస్తాం. దాని తర్వాత గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే రీజనరేటివ్ థెరపీ, ఈ 2 ట్రీట్మెంట్స్ కలిపి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. డాక్టర్ గారు, ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ అన్నారు. అసలు ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ అంటే ఏంటంటారు? సో మనము ఏ పేషెంట్ అయినా సరే ఏదైనా ప్రాబ్లంతో హాస్పిటల్కి వచ్చినప్పుడు మనము ఆ పేషెంట్ని 2 విధాలుగా ట్రీట్ చేయాలి. ఫస్ట్ ఆ పేషెంట్ అంటే ఏ ఇబ్బందితో మనకి హాస్పిటల్కి వచ్చారో దాన్ని ట్రీట్ చేయాలి. అట్లాగే ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందనే కారణాన్ని కూడా ట్రీట్ చేయాలి. సో ఇట్లా 2 విధాలుగా మనం ట్రీట్ చేస్తాం. ఇక్కడ మనము పేషెంట్ మోకాళ్ళ నొప్పితో మన దగ్గరికి వస్తారు. సో ఫస్ట్ నొప్పిని తగ్గించాలి. దాని తర్వాత ఆ మోకాళ్ళ నొప్పికి గల కారణాన్ని కూడా ట్రీట్మెంట్ చేయాలి. ప్రస్తుతానికి ఇండియాలో ఎక్కువ శాతం 95% మంది హాస్పిటల్స్ ట్రీట్ చేస్తుంది ఓన్లీ నొప్పిని మాత్రమే. ఏదైతే మనకి ఎందువల్ల వస్తుందో దాన్ని ట్రీట్ చేయట్లేదు. ఇక్కడ వేరే చాలామంది డాక్టర్స్ కానీ ఈ నొప్పిని తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ని యూజ్ చేస్తున్నారు. సో పెయిన్ కిల్లర్స్ అనేవి జనరల్గా మనము వేసుకోకూడదు, అది అందరికీ తెలిసిందే. పేషెంట్స్ కూడా పెయిన్ కిల్లర్స్ ఇస్తే 5 రోజులు తప్ప ఎక్కువ వేసుకోరు. అందరికీ భయం, పొట్టలో ఏదైనా చిల్లులు పడతాయా లేకపోతే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయని చూస్తుంటారు. సో దానివల్ల ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం కూడా మానేస్తారు. అండ్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం కూడా మంచిది కూడా కాదు. డాక్టర్స్ కూడా 5 రోజుల మించి ఇవ్వరు. సో మనం ఏంటంటే ఈ నొప్పి తగ్గించడం కోసం బేసికల్గా కొత్త టెక్నాలజీ తోటి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చెప్పేసి మనము కొత్తగా చేస్తున్నాం అనమాట. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది టెక్నాలజీ తోటి మనకి ఏంటంటే నొప్పిని దీర్ఘకాలికంగా చాలా నెలలు ఎటువంటి నొప్పి లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం చేయగలుగుతాం. డాక్టర్ గారు, చాలా మంది పేషెంట్స్లో వింటుంటాం, నీ సర్జరీ అనగానే, నీ పెయిన్స్ అనగానే మీరు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తారా? ఇలాంటిదే ఫస్ట్ క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి నిజంగా నీ ప్రాబ్లమ్స్ వస్తాయా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి? పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల నీ ప్రాబ్లమ్స్ రావు మేడం. అంటే ఈ నీ పెయిన్స్ వల్ల మీరు చూస్తే ఇప్పుడు తలనొప్పి, కడుపులో నొప్పి అలాంటివి ఏదైనా ప్రాబ్లం ఉంటేనే జనరల్గా చాలా రేర్గా వస్తుంటాయి ఎవరికైనా సరే. కానీ ఈ మోకాళ్ళ నొప్పులు అనేది చాలా యూనివర్సల్గా ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. సో ఒక వయసు మీద పడేటప్పటికి అందరూ ఓల్డ్ పేషెంట్స్ అందరూ కూడా ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు. సో ఈ మోకాళ్ళ నొప్పుల్ని భరించలేక ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి లాస్ట్ ఏజ్లో వచ్చిన వాళ్ళు ఎక్కువ వేసుకుంటాం వల్ల రకరకాల అదర్ ఇష్యూస్ వస్తుంటాయి తప్ప పెయిన్ కిల్లర్స్ వల్ల మోకాళ్ళ నొప్పులు అయితే రావండి. సార్, బ్రేక్కి ముందు ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ గురించి చెప్పారు. అసలు ఇది ఎలా పనిచేస్తుంది అంటారు? సో ఆర్ఎఫ్ఏ అంటే అదొక లేజర్ ట్రీట్మెంట్ లాంటిది, ఒక రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. ఇదేంటంటే నొప్పిని తగ్గించే ఒక ప్రక్రియ, కొత్త టెక్నాలజీ అనమాట. సో మేమేంటంటే ఈ మోకాళ్ళకి సంబంధించిన నొప్పిని కలగజేసే సన్నటి నరాలని లోపల మనం ఐడెంటిఫై చేస్తాం. మా దగ్గర ఉన్న స్కాన్ ద్వారా ఎక్కడో డీప్గా ఈ నరాలు ఉంటాయి అన్నమాట. ఆ సన్నటి నరాలని వాటి పని ఓన్లీ నొప్పిని కలగజేయడమే బ్రెయిన్కి. వాటిని ఐడెంటిఫై చేసి వాటి దగ్గరికి వచ్చిన సూది ద్వారా లేజర్ని పంపిస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి ఈ నొప్పిని కలిగేసే సంకేతాలు తగ్గటం వల్ల మనకి నొప్పి తగ్గుతుంది. బేసికల్గా ఏంటంటే ఫస్ట్ ప్రక్రియలో మనము నొప్పి తగ్గించాలి కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అట్లీస్ట్ ఒక 1 year 1.5 year వరకు నొప్పి తగ్గించే టెక్నాలజీ తోటి ఆర్ఎఫ్ఐ చేస్తామండి.
ఎస్ డాక్టర్ గారు, జిఎఫ్సి గురించి కూడా మాట్లాడాం. మరి ఇది ఎలా పనిచేస్తుంది, దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో మొదట చెప్పినట్టు ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లో మనకి ఏంటంటే పేషెంట్ని నొప్పిని ట్రీట్ చేస్తాం, అట్లాగే నొప్పికి గల కారణాన్ని కూడా ట్రీట్ చేయాలి. ఎప్పుడైతే మనం రూట్ కాజ్ నొప్పికి గల కారణాన్ని ట్రీట్ చేస్తామో మనం ఈ ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ రేట్స్ కొన్ని ఇయర్స్ టుగెదర్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్లో ఫస్ట్ సిట్టింగ్లో మనము ఈ నొప్పిని తగ్గించిన తర్వాత మనము 2 వారాల తర్వాత కానీ 3 వారాల తర్వాత కానీ పేషెంట్ని మళ్ళీ తిరిగి రమ్మంటాం. అప్పుడు ఏదైతే మనకి స్కాన్ ద్వారా గుజ్జు ఈ కార్టిలేజ్ ఎక్కడైతే అరుగుదల వల్ల కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుందో అది ఎక్కడ డ్యామేజ్ అయిందో ఆ ప్లేస్లో దాని మందాన్ని పెంచడం కోసం, అంటే రీజనరేట్ చేయడం కోసం ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనే ఇంజెక్షన్స్ చేస్తాం. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఇంజెక్షన్స్ అంటే అయ్యో బయట నుంచి మన ఫ్యాక్టరీలో తయారు చేసిన ఇంజెక్షన్స్ కాదు. ఇట్స్ కమ్స్ అండర్ లైక్ న్యాచురల్ థెరపీ అనమాట. సో ఎప్పుడైనా సరే ఈ కార్టిలేజ్ కానీ మన బాడీలో ఏదైనా టిష్యూ హీల్ అవ్వాలి అంటే ఆ టిష్యూని హీలింగ్ని కానీ రీజనరేట్ చేసే కెపాసిటీ మన బాడీలో బ్లడ్లో ఉన్న సెల్స్కే ఉంటుంది తప్ప బయట నుంచి మనం దాన్ని తయారు చేయలేం. సో రీసెంట్గా సైంటిస్టులు ఏం చేశారంటే ఈ బ్లడ్లో ఈ కార్టిలేజ్ని పెంచే సెల్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని సపరేట్ చేయడం జరిగింది. సో మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న మిషన్స్ ద్వారా పేషెంట్ బ్లడ్ డ్రా చేసి పేషెంట్ బ్లడ్ తీసుకుని దాంట్లోంచి ఈ కార్టిలేజ్ని పెంచే సెల్స్ని సపరేట్ చేసి ఆ సెల్స్ని మనం స్కాన్లో చూసుకుంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ పంపించడం జరుగుతుంది. అట్లా మనము ఒక 2 సిట్టింగ్స్ కానీ 3 సిట్టింగ్స్ కానీ మనం చేయగలిగితే కనుక పేషెంట్ గుజ్జు అనేది ఏదైతే మనకి గుజ్జు అరిగిపోతుందో లోపల త్వరగా అరిగిపోతుందో దాన్ని మనం అరిగిపోవడం తగ్గించడమే కాకుండా ఎంతో కొంత గుజ్జుని పెంపొందించడం జరుగుతుంది. ఎస్ డాక్టర్ గారు, మరి ఈ ప్రాబ్లం ఇప్పుడు జిఎఫ్సి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్న వాళ్ళకైనా ఇతర పెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా ఉంటుందా? సో మనము ఇది ఎక్కువ మంది మోకాళ్ళతో సఫర్ అవుతున్నారు అండ్ ఈ మోకాళ్ళ గురించి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సర్జికల్ లేకపోతే ఆపరేషన్ చిన్న సూది అన్నారు కాబట్టి క్లారిఫికేషన్ మోకాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. కానీ అసలు యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలా ప్రాబ్లమ్స్తో వస్తారు. మెడ దగ్గర నుంచి కింద అరికాళ్ళ వరకు రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. అన్ని జాయింట్స్ ఆల్మోస్ట్ డిఫరెంట్ కొంతమంది కండరాల నొప్పులతో వస్తుంటారు, కొంతమంది టెండాన్స్ డ్యామేజ్తో వస్తుంటారు, ఇలాగే జాయింట్ లోపల డ్యామేజ్తో వస్తుంటారు. ఎక్కడైనా సరే ఏమైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ భుజానికి కనుక భుజం నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి దెబ్బ తగిలిన తర్వాత మన బాడీకి ఓన్ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే మన బాడీకే ఒక హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. సో ఒక 6 వారాల నుంచి 2 నెలల లోపల కనుక ఆ ప్రాబ్లం కనుక రెక్టిఫై అయిపోతే ప్రాబ్లం లేదు. చాలామందికి ఏమవుతుందంటే 2 నెలలైనా కానీ 3 నెలలైనా కానీ ఆ నొప్పులు తగ్గవు. అప్పుడు మనం యాజ్ అ డాక్టర్గా అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుందని ఐడెంటిఫై చేయడం ఒకటి. దాంతోపాటు మనకి జనరల్గా ఏదైనా కానీ 6 వారాల్లో తగ్గిపోవాలి. ఒకవేళ తగ్గిపోకపోతే కనుక మనం స్కాన్ ద్వారా ఎక్కడైతే ఆ డ్యామేజ్ అయిందో అక్కడికి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనము ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి దాన్ని పంపిస్తాం అనమాట ఇంజెక్షన్ ద్వారా. సో దట్ అక్కడ ఏంటంటే మానిపోవడం జరుగుతుంది. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మోకాళ్ళలో జాయింట్లో గుజ్జు పెంచడానికే కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్లో ఎక్కడైనా సరే ఇబ్బంది ఉంటే కనుక మనం యూజ్ చేయొచ్చు. ఎస్ డాక్టర్ గారు, ఈ జిఎఫ్సి ట్రీట్మెంట్ అనేది సేమ్ ఆల్మోస్ట్ పిఆర్పి పద్ధతిలానే అనిపిస్తుంది. ఈ రెండు ఒకటేనా? సో పిఆర్పి జిఎఫ్సి 2 బ్లడ్లోంచి తీసుకునేవనండి. సో పిఆర్పి అనేది కాకపోతే ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి ఉంది. గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా లేటెస్ట్గా వచ్చాయి అనమాట. అది లైక్ నోకియా ఫోన్ లాగా అనుకుంటే ఇది ఒక ఐఫోన్ లాంటిది, టెక్నాలజీ డిఫరెన్స్గా ఉంటుంది. సో పిఆర్పిలో ఏంటంటే దాని కాన్సన్ట్రేషన్ మనకు కావాల్సిన కాన్సన్ట్రేషన్ ఏవైతే కావాలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఏంటంటే అచ్చంగా ఇవి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనమాట. సో యాక్చువల్ చెప్పాలనుకుంటే కనుక అది డీజిల్ అనుకుంటే ఇది పెట్రోల్ లాంటిది అంటే కొంచెం రిఫైన్డ్ అండ్ లేటెస్ట్. సో దీని రిజల్ట్స్ డెఫినెట్గా పిఆర్పితో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటాయి, అంటే చాలా మంచిగా ఉంటాయి రిజల్ట్స్. డాక్టర్ గారు, ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలన్నా పేషెంట్ 1కి 100 సార్లు ఆలోచిస్తారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదని. మరి ఈ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో బేసికల్గా ఈ ట్రీట్మెంట్లో మనకి ఏంటంటే మనం ట్రీట్ చేసేది ఫస్ట్ లేజర్ ట్రీట్మెంట్. ఆ లేజర్ వల్ల అనేది నొప్పి తగ్గుతుందే కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండదు. రెండోది రీజనరేటివ్ థెరపీ అంటే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మన బాడీలో మన రక్తంలో ఉన్న సెల్యులర్ కాంపోనెంట్స్. సో మన ఓన్ సెల్యులర్ కాంపోనెంట్స్ని మనము ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ సూది ద్వారా ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇదేది ఫ్యాక్టరీలో తయారు చేసిన డ్రగ్ కాదు కదా, ఫారెన్ బాడీ కాదు కదా మనం లోపల ఇంజెక్ట్ చేయడం కోసం. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఉండవండి. డాక్టర్ గారు, సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్తున్నారు. మరి జనరల్గా దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? అండ్ ఎంత టైం పడుతుంది ఈ ప్రాసెస్కి?
జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడుకునే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది వయసు పైబడిన వాళ్ళకే చేస్తాం కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇదే గ్రోత్ ఫ్యాక్టర్స్ కనుక మనకి వేరే చిన్నపిల్లల్లో కూడా స్పోర్ట్స్ ఇంజరీస్ అంటాం అన్నమాట. ఆడుకుంటున్నప్పుడు ఈ నీ జాయింట్స్కి వాటికి లిగమెంట్స్ దెబ్బలు తగలటం, కాళ్ళు స్ప్రెయిన్ అయినప్పుడు లిగమెంట్స్ కట్ అయిపోవడం లాంటివి అవి హీల్ అవ్వకపోతే కనుక మనము ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. అట్లాగే ప్రెగ్నెన్సీలో ఏదో ప్రాబ్లం ఉన్నా ప్రెగ్నెంట్లో ఇవ్వచ్చు, బాగా ఓల్డ్ అయిపోయిన 90 years వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. సో దీనికి ఏమి ఏజ్ లిమిట్ అట్లాంటిది అయితే ఏమీ లేదు. ఎస్ సార్. డాక్టర్ గారు, ఈ ట్రీట్మెంట్కి ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఈ మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ట్రీట్మెంట్, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఫర్ నీ ఆర్థరైటిస్ చేయడానికి మనకి ఫస్ట్ది ఆర్ఎఫ్ఏ చేయడానికి జనరల్గా పేషెంట్స్ ఏమవుతారంటే హాస్పిటల్కి రాగానే మనకి ఒక 1/2 hour to 40 minutesలో ప్రొసీజర్ అయిపోతుంది. ప్రొసీజర్ అవ్వగానే నొప్పి తగ్గిపోతుంది. ఒక 1/2 hour to 1 hour కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడే మనకి ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చండి. సో చాలామంది 400-600 kilometers దూరం నుంచి వస్తారు, చేయించుకుంటారు, ఇంటికి కూడా వెళ్ళిపోతుంటారండి. ఎస్, కొన్ని హాస్పిటల్స్ చూస్తే విపరీతమైన ఖర్చు ఉంటుంది డాక్టర్ గారు, కొన్ని హాస్పిటల్స్లో నార్మల్గా ఉంటుంది. అసలు ఎందుకంటారు ఇలా ఈ డిఫరెన్స్? సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీట్మెంటే చూసుకుంటే కనుక అండి, చాలామంది పిఆర్పి ఇంజెక్షన్స్ యూజ్ ఉంటారు. పిఆర్పి అనేది కొంచెం ఎప్పటి నుంచో ఉన్నది. పిఆర్పి అయినా సరే, గ్రోత్ ఫ్యాక్టర్స్ అయినా సరే, దానికి కిట్స్ ఉంటాయి మన దగ్గర. సో ఆ కిట్స్ని మనము కొనుక్కోవటం జరుగుతుందన్నమాట. ఈ కిట్స్ అనేది మనకి మార్కెట్లో ఏ ప్రోడక్ట్ అయినా సరే తక్కువ క్వాలిటీ నుంచి ఎక్కువ క్వాలిటీకి ఉన్నట్టు ఈ కిట్స్ కూడా తక్కువ క్వాలిటీ నుంచి ఎక్కువ క్వాలిటీకి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైనా తక్కువ తీసుకుంటున్నారంటే కొంచెం లో క్వాలిటీ కిట్స్ యూజ్ చేయడం లాంటిది జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఊర్లలో ఏంటంటే చాలామంది ఇప్పుడు ఈ రీజనరేటివ్ థెరపీ లేకపోతే ఈ ప్లాస్మా థెరపీ అని చూసి మేము కూడా చేస్తామని చెప్పేసి ఏమి జాయింట్లోకి ఇంజెక్ట్ చేయడమే కదా అని చెప్పేసి ఊరికి డైరెక్ట్గా ఈ ఆర్ఎఫ్ఏ అనే ట్రీట్మెంట్ ముందు చేయకుండా డైరెక్ట్గా ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చేస్తుంటారు అనమాట. సో అక్కడ కూడా మీకు ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫస్ట్ అసలైన ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ చేయకుండా ఓన్లీ డైరెక్ట్గా పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వడం, జిఎఫ్సి ఇవ్వడం వల్ల కూడా మీకు ప్రైస్ డిఫరెన్సెస్ ఉంటాయి జనరల్గా. అండ్ దానివల్ల పెద్ద ఉపయోగాలు ఉండవు. మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్ చేయించుకుంటేనే నెక్స్ట్ మనం చేసే గ్రోత్ ఫ్యాక్టర్స్ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ రేట్స్ మనకి పెరుగుతుంటాయి. సో ఇలా రకరకాలు. అండ్ దట్టు మనం ఏంటంటే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే క్వాలిటీగా చేసేటప్పుడు మనము మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఒక స్కాన్ యూజ్ చేసుకుంటా ఆ స్కాన్తో ఎగ్జాక్ట్గా వెళ్ళి మనము ట్రీట్మెంట్ చేస్తుంటాం. బయట వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఏమి చూడకుండా ఎక్కడ డ్యామేజ్ ఉంది ఏమైంది అనేది కూడా ముందు వాళ్ళకి తెలియకుండా, అంటే వాళ్ళ దగ్గర ఈ స్కాన్స్ ఉండవు, డైరెక్ట్గా మోకాల్లోకి ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉండటం వల్ల ప్రస్తుతానికి ఈ ట్రీట్మెంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. కొంతమంది కొన్ని చోట్ల తక్కువకి చేస్తున్నారు, కొంతమందికి ఏంటంటే ఇట్లాంటివన్నీ అడ్వాన్స్డ్ అండ్ క్వాలిటీ ట్రీట్మెంట్ చేసే దగ్గర కొంచెం ప్రైస్ డిఫరెన్సెస్ అయితే ఉంటున్నాయండి. ఎస్ డాక్టర్ గారు, ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ట్రీట్మెంట్కి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని పేషెంట్స్ ఆలోచిస్తారు. ఎట్ ది సేమ్ టైం డాక్టర్స్ కూడా సజెషన్స్ ఇస్తుంటారు. మరి ఈ ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఈవెన్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనం చేస్తున్న ట్రీట్మెంట్ ముఖ్య ఉద్దేశం లోపల ఈ కార్టిలేజ్, ఈ గుజ్జు అనే దాన్ని హీలింగ్ ప్లస్ రీజనరేషన్ అంటే పెంపొందించడం మనం చేస్తున్నాము. ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోవచ్చు, నొప్పి తగ్గిపోయి వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకుంటారు. బట్ కాకపోతే కింద కూర్చోవటము, పైకి లెగటము, స్టెప్స్ మెట్లు ఎక్కువ ఎక్కడం దిగటం లాంటిది, ఒకే దగ్గర నిలబడి ఎక్కువసేపు పనిచేయడం లాంటివి కొంచెం తగ్గించుకుంటే ట్రీట్మెంట్ కూడా సక్సెస్ అవుతుంది, మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి మెడికేషన్ అవసరం అని చెప్తారు? బేసికల్గా ట్రీట్మెంట్ మనకి ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎటువంటి మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉండదు. అంటే దీర్ఘకాలికంగా ఓన్లీ ఫస్ట్ మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసినప్పుడు మటుకు ఒక 5 రోజులకి ఆ ట్రీట్మెంట్కి సంబంధించిన మెడికేషన్స్ ఉంటాయి అంతే తప్ప ఈ మోకాళ్ళ నొప్పులు వాళ్ళు వేసుకుంటున్నట్టు ప్రతిరోజు దాని గురించి ట్యాబ్లెట్లు వేసుకునే విధంగా దీనికైతే మెడికేషన్స్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎస్, ఫైనల్గా వ్యూవర్స్కి ఏం చెప్తారు డాక్టర్ గారు? ఇక్కడ జనాలు అంటే లైక్ పేషెంట్స్ చాలామంది కన్ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరి దగ్గరికైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ నొప్పుల గురించి వెళ్ళి కొంచెం వయసు మీద పడిన వాళ్ళు ట్యాబ్లెట్స్ రాసి తగ్గక మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ అదే ట్యాబ్లెట్స్ రాయటం, మళ్ళీ వెళ్తే అమ్మ ఇంక తగ్గట్లేదు ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని అన్నారనుకోండి. సో అలాంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి. మేబీ వాళ్ళకి కొత్త పద్ధతి ట్రీట్మెంట్ తెలియక ఆపరేషన్ అంటున్నారేమో, ఒక్కసారి మా ఒపీనియన్ తీసుకోండి. అట్లాగే ఒక లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఒక డాక్టర్ని సంప్రదిస్తారు, చూసి అంటే ఎక్స్పర్ట్ని చూసి దీనికి ఆపరేషన్ చేయాల్సి వస్తుందమ్మా మొత్తం అరిగిపోయినాయని చెప్పినప్పుడు మళ్ళీ ఇంకొక డాక్టర్ సెకండ్ ఒపీనియన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఆపరేషన్ అని చెప్పి
మూడో డాక్టర్ లేదు ఇప్పుడు కొత్తగా ట్రీట్మెంట్ వచ్చింది, దీనికి ఆపరేషన్ అవసరం లేదు, చిన్న సూత్రం మేము తగ్గించేస్తాం అంటే కూడా మీరు మళ్ళీ ఆలోచించాలి. అలాంటప్పుడైనా సరే మాతో ఒక ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే 2 విధాలుగా కొంచెం మోసాలు జరుగుతున్నాయి. ఎక్కువ ఈ నాన్ సర్జికల్ వైపే మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సర్జరీ వైపు జనరల్గా సర్జరీ అవసరం లేకుండా సర్జరీ అని చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువ, అలా చేయరు కూడా. బట్ ఈ నాన్ సర్జికల్ వైపు ఏంటంటే మనం ఆపరేషన్ చేయాల్సిన వాళ్ళకి కూడా, అంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఉన్న వాళ్ళకి కూడా నాన్ సర్జికల్ చేస్తే మీకు మంచిగా అయిపోతుంది అని చెప్పి వాళ్ళు అదొక ఆశతోటి, ఒక హోప్ తోటి, అవునా ఈయన ఆపరేషన్ చెప్పాడు మన ఈ బాధ తప్పుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, అంటే బంగారం కూడా అమ్ముకుని ఇంత డబ్బులు పెట్టి ఇటు పక్కన ట్రీట్మెంట్ చేయించుకుని, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ చేయించుకుని అది పని చేయక ఏడ్చేవాళ్ళు, రోజు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే నాన్ సర్జికల్ వైపు 2-3 డాక్టర్లు సర్జరీ అని చెప్పి ఎవరైనా నాన్ సర్జికల్ అని చెప్తున్నా కానీ ప్లీజ్ కమ్ అండ్ టేక్ వన్ ఒపీనియన్. ఒక ఒపీనియన్ అనేది తీసుకోండి. మేము జెన్యూన్గా ఇది ఆపరేషన్ పడుతుందా లేకపోతే నాన్ సర్జికల్ పని చేస్తుంది. ఎందుకంటే నీ రీప్లేస్మెంట్స్ అయినా సరే లేకపోతే నాన్ సర్జికల్లో అయినా సరే రెండు చేసే అనుభవం ప్రస్తుతానికి నా ఒక్కడికే ఉంది. చాలామంది డాక్టర్స్కి అయితే ఆపరేషన్లు చేస్తున్నారు లేకపోతే నాన్ సర్జికల్ చేస్తున్నారు. నేను 2 చేస్తాను కాబట్టి జెన్యూన్గా మీకు ఒపీనియన్ అయితే నేను ఇవ్వగలుగుతాను. డాక్టర్ గారు, హీలియో రీజెనెక్స్ హాస్పిటల్లో లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమి ఉన్నాయి అండ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ గురించి క్లుప్తంగా వివరించండి. సో బేసికల్గా ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ వై ఆపరేషన్ లేకుండా అని అంటున్నాము అంటే యాక్చువల్గా దిస్ ఈజ్ ఎ ప్రివెన్షన్ అండి. సో ఏదైనా సరే ఒక సర్జరీ చేస్తున్నాము అంటే యాజ్ ఎ సర్జన్గా నేనైనా సరే ఎండ్ స్టేజ్ డిసీజ్ అంటే లాస్ట్ స్టేజ్లో వేరే ఆప్షన్ ఏమీ ఉండదు. ఆ స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత మనం ఆపరేషన్ చేస్తాం. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అసలు జనరల్గా అసలు ఆపరేషన్ దాకా వెళ్ళటం ఎందుకు? ఎప్పుడో నువ్వు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల ముందు నుంచి మీకు ఆ ప్రాబ్లం ఉందని తెలిసి ఎందుకు దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయలేదు? అందువరకే కదా లాస్ట్గా ఆ ప్రాబ్లం ముదిరిపోయింది కాబట్టి ఆపరేషన్కి వస్తున్నారు. సో ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళందరూ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంతకుముందు ట్రీట్మెంట్స్ ప్రాపర్గా లేవు కాబట్టి పోనీ ఇప్పుడుకి మోకాలు కంప్లీట్గా అరిగిపోయినాయి అనుకున్నాం. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఇనీషియల్గా మనకి ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేస్తే అది ముదిరిపోకుండా ఉంటుంది. మనం ఆపరేషన్ని మనం నివారించవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము షోల్డర్ ఇంజురీలో ఒక రొటేటర్ కఫ్ అంటాం, ఒక చిన్న టేర్ అవుతుంది. ఎప్పుడో ఈ రోజు కనుక చిన్న దెబ్బ తగిలితే కొంచెం నొప్పిగా ఉంటుంది. దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ చిరుగు అనేది మనం యూజ్ చేయగా పెద్దదైపోయి కంప్లీట్గా తిరిగిపోతుంది. కంప్లీట్గా చిరిగిపోయిన రోజు మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో ముందుగానే కనుక మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేసి లేటెస్ట్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ చేసుకుంటే ఆపరేషన్ మనం అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తున్నాం అండి TV9.